అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ఈరోజు 9వ తేదీ పుట్టిన అమ్మాయి కావచ్చు, గుణగణాలు ఎలా ఉంటాయి అండ్ వీళ్ళకి 2026లో అంటే కొత్త సంవత్సరం, కొత్త కోరికలు, కొత్త టార్గెట్స్, ఈ టార్గెట్స్ రీచ్ అవుతారా, ఫెయిల్ అవుతారా? 9లో పుట్టి కూడా ఏ నంబర్లో ఉంటే ఇబ్బందులు. సో 9 అనేది ఏ న్యూ బిగినింగ్, అంటే ఒక కొత్త ప్రారంభం, ఎండ్ ఆఫ్ ఏ చాప్టర్. అంటే ఒక తల్లి 9 నెలలు బిడ్డను మోస్తే సంపూర్ణం, నెక్స్ట్ ఫర్ డెలివరీ. నవగ్రహాలు, మన బాడీలో నవరంధ్రాలు, దేవి నవరాత్రులు. ఈ 9 అనేది చాలా పవర్ఫుల్. 1 ఎంత పవర్ఫుల్లో అంత పవర్ఫుల్ 9. సో 9లో పుట్టిన బిడ్డకి పేరులో చక్కటి నంబర్స్ ఇస్తే వాళ్ళు కోట్లు సంపాదిస్తారు. ఈ 9కి అధిపతి కుజుడు దీవెనల వల్ల వీళ్ళు రియల్ ఎస్టేట్లో, కన్స్ట్రక్షన్లో, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్లో కోట్లు సంపాదిస్తారు. కుజుడు దీవెనలు ఎలా ఉంటాయంటే పెద్దల నుంచి ఆస్తులు వచ్చే ఆస్కారం, లేదా వీళ్ళు ఏ భూములు కొన్నా అవి రేట్లు విపరీతంగా పెరిగి బాగా డబ్బులు, అంటే ఒక 9 నంబర్ వాడు ఒక ప్లాట్ కొన్నాడు 10 లక్షలు పెట్టి, అది 20 ఇంతలు 30 ఇంతలు పెరిగిపోవడం ఆశ్చర్యం లేదు. సో మనీ హైక్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, కార్లు, బంగ్లాలు, భూములు బాగా కలిసి వస్తాయి. బట్ డిఫెక్ట్ ఏమంటే ముక్కు మీద కోపం ఉంటుంది. మానవతావాదులుగా ఉండగలరు, నచ్చంది చిన్న జరిగినా తొందర రియాక్ట్ అవుతారు, కోపం చూపిస్తారు. సో 9 వాళ్ళని బెదిరిస్తే భయపడరు. బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో మీ వైఫ్ కానీ, మీ బాబు కానీ, మీ ఇంట్లో ఎవరైనా సరే 9లో పుట్టిన వాళ్ళు ఉంటే ప్రేమతో మాట్లాడండి, ప్రేమకి లొంగతారు. భయపెట్టినా వీళ్ళు భయపడరు, లొంగరు, తగ్గరు. భయం అనేది వీళ్ళ బ్లడ్లో ఉండదు. సో 9 వాళ్ళకి సాహసం, ధైర్యం. అందుకే ఎక్కువ మంది కమాండర్స్, జనరల్స్ ఈ 9లో పుట్టిన వాళ్ళు ఉంటారు. సో ఈ 9లో పుట్టిన వాళ్ళకి 2026 ఎలా ఉంటుంది? సో 2026 అంటే 10 అంటే 1 + 0 1 సూర్య భగవానుడు, 9 కుజ భగవానుడు. ఆది అంత కలయిక అద్భుతం. సో 9లో పుట్టిన వాళ్ళకి 2026లో మంచి సక్సెస్. సో జాబ్లో గ్రోత్. 9 వాళ్ళు యూజువల్గా ఎక్కువ మంది బిజినెస్లో ఉంటారు. బిజినెస్లో గ్రోత్, కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి, కొత్త కాంట్రాక్ట్ వర్క్స్ వస్తాయి. సో నూతన వాహనం, మంచి వెహికల్, కార్లు, బిల్డింగ్స్ కొనేదానికి 2026 చాలా అనుకూలంగా ఉంది. భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది. సో ఈ 9లో పుట్టిన వాళ్ళకి డేంజర్ ఏంటి అంటే 9లో పుట్టినా కూడా 2 నంబర్స్ ఉండకూడదు. ప్రతి నంబర్కి ఒక నంబర్ యాంటీ ఉంటుంది. సో 9 వాళ్ళకి 1, 5, 7, 9 ప్లస్ యాంటీ ఏమో 2 నంబర్ అండ్ 8 నంబర్. సో వీళ్ళ పేరులో 2 నంబర్ ఉన్నా అంటే 11, 20, 29, 38, 8 అంటే 26, 35, 44 ఉంటే యాంటీ. సో 9లో పుట్టిన వాళ్ళు రెడ్ కలర్ వాడచ్చు, బ్లాక్ వాడకూడదు. వాళ్ళ పేరులో 2 నంబర్ కానీ, 8 నంబర్ కానీ, 11 లెటర్స్ కానీ, 8 లెటర్స్ కానీ లేకుండా చూసుకోవాలి. ఇలా చూసుకోవాలి. అండ్ ఈ నంబర్స్ లేకపోతే, నేను చెప్పే 9 నంబర్స్ లేకపోతే ఈ 9లో పుట్టిన వాళ్ళకి 2026లో అద్భుతంగా ఉంటుంది. 12వ నంబర్, 13, 16, 18, 19, 27, 31, 33, 36 ఈ 9 నంబర్స్ కానీ మీ పేరులో లేకపోతే ఈ 9లో పుట్టిన వాళ్ళకి 2026లో పట్టిందల్లా బంగారం. సో ప్రోగ్రామ్ చూశారు కదా, మీ పేరులో బలం ఎలా ఉంది. సో మన చుట్టూ ఎనర్జీ ఉంది. ఈ ఎనర్జీని చంపలేము, తయారు చేయలేము. ది ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్. సో మనకు
ఆ ఎనర్జీ అనుకూలంగా ఉంటే పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్గా ఉంటే నెగిటివ్ ఎనర్జీ. 50-60% వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీనే ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా ఫెయిల్యూర్స్. 10-20% వాళ్ళకి ఏం చేసినా సక్సెస్. 10-20% వాళ్ళకి యావరేజ్గా ఉంటుంది. సో మీ పేరులో ఎనర్జీ ఎంత? నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా, మీరు ఎవరినైనా వేరే న్యూమరాలజీ అడగండి, నా పేరులో ఏముందో వాయిస్ ఇవ్వండి అని, ఇవ్వరు. సో నేను గత 7 ఏళ్లుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి వాయిస్లు ఇస్తున్నాను. కొన్ని లక్షల మందికి ఇచ్చాను. అండ్ పేరులో రాంగ్ నంబర్స్ చాలామంది కరెక్షన్లకి మోటివేట్ చేశాను. సో నా డ్యూటీ ఏమంటే పేరులో రాంగ్ ఉంటే ఆ రాంగ్ చూపడం, ఆ రాంగ్ ఉండేవాళ్ళు కరెక్షన్ చేసుకొని మంచి లైఫ్ లీడ్ చేయాలని మంచి ఉద్దేశమే. మీ సర్టిఫికెట్లు, మీ ఆధార్లు ఏం మార్చం. మీ ఇంటి మెయిన్ డోర్కి నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకొని కోర్స్ రాసుకుంటే చాలు. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్కి పెట్టండి. స్క్రీన్లో ఏ నంబర్స్ కన్నా పెట్టచ్చు. ఒక నంబర్కి పెట్టింది ఇంకొక నంబర్కి పెట్టకండి. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. సెకండ్ నంబర్ 9966000317 9966000317. వాట్సాప్ చేసినప్పటి నుంచి కాల్స్ చేస్తున్నారు, వీడియో కాల్స్ చేస్తున్నారు. వాట్సాప్ చేశాక 24 అవర్స్ ఆగండి. ఒకరికి 10 నిమిషాలు, ఒకరికి గంట, 24 గంటల లోపల రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ అని చెప్తాను. బాగలేని వాళ్ళకి ఏం బాగాలేదో వాయిస్ ఇస్తాను. మీ పేరు బాగాలేకపోతే ఇంకో పేరు పెట్టకండి. వైబ్రేషన్స్ ఎలా ఉంటాయంటే ఒక పేరు బాలినప్పుడు ఇంకో పేరు పెడితే ఆ వైబ్రేషన్స్ రెండో పేరు కూడా ఎఫెక్ట్ చేస్తాయి. సో అందుకే పేరే మంత్రం అంటా నేను. మంత్రాన్ని రాంగ్గా యూజ్ చేయకూడదు. ఒక పేరు బాగలేదని వాయిస్ వస్తే అది కరెక్షన్ చేసుకునే వరకు ఇంకొక పేరు పెట్టకండి. చాలామంది ఏమంటే మా ఆయన పేరు అని వెంటనే బావగారి పేరు, మా తమ్ముడు పేరు, వేరే వాయిస్లు మీరు వినకూడదండి. ఇతరులది మీరు వింటే మీకు దురదృష్టం. క్లియర్గా చెప్పాలంటే దరిద్రం అంటారు. సో మీరు మీ పేరు వరకు వినండి. బాగాలేకపోతే అపాయింట్మెంట్ చేసుకోండి. నేను ఒక అక్షరం మార్చి మీకు అదృష్టం వచ్చేలా చేస్తాను. మీరు చేయాల్సింది కోర్స్ రైటింగ్, లక్కీ నంబర్, లక్కీ మొబైల్ నంబర్, లక్కీ వెహికల్ నంబర్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ లక్కీ స్టోన్స్ ధరించడం. కరెక్షన్ ఇప్పుడు చేసుకుంటాను, 5 ఏళ్ళకి స్టోన్స్ వేసుకుంటాను లేదు. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ స్టోన్ వేసుకోవాలి. సంతకంలో చిన్న మార్పులు చెప్తాను. అవి ఫాలో అయితే లైఫ్ అంతా పండగలాగుంటుంది.